అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియల్టీ హబ్. ఇప్పుడు మనం ఏపీ రాజధాని గురించి, ఏపీ రాజధాని పరిస్థితుల గురించి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యేటువంటి ఇన్వెస్టర్స్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఏపీ రాజధానిగా ఈ కోర్ క్యాపిటల్గా విజయవాడ పక్కన ఇక్కడ నిర్ణయించడం జరిగింది. మరి ఈ కోర్ క్యాపిటల్లో ఇప్పుడు ఉన్నటువంటి సైట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ దగ్గరలో కోర్ క్యాపిటల్లోనే ఏంటంటే ఇక్కడ కాకుండా మరి దీనికి సపోర్టెడ్గా మనకి ఇటు హైదరాబాద్ రోడ్లో కానీ లేకపోతే బందర్ రోడ్లో కానీ మరి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకున్నా కూడా మరి వెల్ అండ్ డెవలప్మెంట్ అనేది వెల్ అండ్ రిటర్న్స్ అనేది మనకి బ్రహ్మాండంగా వస్తాయి. ఎందుకని అంటే మనకి రాజధానికి విజయవాడ కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. మరి ఇక్కడి నుంచి బందర్ రోడ్ అనేది దాదాపు 60 కిలోమీటర్లో మనకి మచిలీపట్నం పోర్ట్ ఉంది. ఇవాళ మచిలీపట్నంలో పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది. ఈ పోర్ట్తో పాటు ఒక 50,000 crores పెట్టి మనకి ఒక ఆయిల్ కంపెనీ ఒకటి మనకి రాబోతుంది. మరి ఈ రకమైన డెవలప్మెంట్స్ కానీ మచిలీపట్నంలో ఉన్నాయి. మనకి ఇక్కడ విజయవాడ నుంచి పెంకుపాడు కానీ, ఉయ్యూరు కానీ, పామర్ కానీ, మచిలీపట్నం కానీ మన ఈ యొక్క ఏ పాయింట్లో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కానీ మనకి భవిష్యత్తులో మంచి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. మరి ఎవరైనా ఇన్వెస్టర్స్ అంటూ ఉంటే ఓన్లీ క్యాపిటల్లోనే ఫోకస్ చేయకుండా మరి ఈ సరౌండింగ్ ప్లేస్లు కూడా సపోర్టెడ్గా మరి మనకి ఇక్కడ డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా ఏదైనా బెస్ట్ ప్రాపర్టీ, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు మరి మా యొక్క కింద ఇచ్చినటువంటి మా ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అట్లాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నువ్వే చెప్పిన